తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేటలో సంబంధించినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మూసీ పునరుజ్జీవ పాదయాత్ర పేరుతో సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించి మూసీ కంపును మించేలా కంపుగా మాట్లాడారు. ప్రధానంగా తెలంగాణను తెచ్చినటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిపైన అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. వీధిరౌడీలాగా వ్యాఖ్యలు చేశారు. అసభ్యంగా మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తనను ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని ఇంటికి పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించే రోజులు దగ్గరలోనే వస్తున్నాయని కూడా ఆయన సందర్భంగా చెప్పారు. ఇప్పటికే కొడంగల్లో ఆయన సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పైన ప్రజలు తిరగబడ్డారు. ఇదే రకంగా యావత్ తెలంగాణ సమాజం కూడా రేపు తిరగబడుతుంది. కేసీఆర్ గారిని ఏమన్నా కూడా రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్తా ఉన్నారు. మరొకసారి కేసీఆర్ గారి పైన నోరు పారేసుకుంటే రేవంత్ రెడ్డిని తెలంగాణ నుంచి తరిమి కొడతాం. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పేందుకు యావత్ తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా జోస్యం చెప్పారు. మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా దేవరకొండ సంబంధించినటువంటి నేరేడుగొమ్ము కాచరాజపల్లి వద్ద కూలీలకు వెళ్తున్నటువంటి ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. ఇందులో 10 మంది గాయాలయ్యాయి. కొంతకాలంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కూలీలందరూ కూడా ఇక్కడ పత్తి ఎరడానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయాన్నే ఆటోలో బయలుదేరగా కాచరాజపల్లి వద్దకు రాగానే ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయాలయ్యాయి. వారందరినీ కూడా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యం చేస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వేమనపల్లి మండలాల్లోని మిల్లులను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సందర్శించారు. అక్కడ ఆకస్మికంగా రికార్డులను కూడా తనిఖీ చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా తక్కువ ధరకే ధాన్యాన్ని కొంటూ రైతులు ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎస్పీ ఈరోజు అక్కడ తనిఖీలు కూడా నిర్వహించారు. నిబంధన ప్రకారం ఎంఎస్పీ ధరకే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఎట్టి పరిస్థితులు కూడా రైతుల్ని వేధించవద్దు, రైతుల్ని ఇబ్బంది పెట్టవద్దు. రోజుల తరబడి మిల్లుల వద్ద రైతులు పడిగాపులు కాసేలా మిల్లర్లు ఇబ్బంది పెట్టవద్దని కూడా ఆయన మిల్లర్లని కోరడం జరిగింది. మిల్లర్లపైన అవసరమైతే ఎస్మా ప్రయోగిస్తామని కూడా ఆయన సందర్భంగా హెచ్చరించారు. ఎప్పటికప్పుడు కూడా నిబంధనలకు అనుగుణంగా రైతులకు ఇబ్బంది లేకుండా మిల్లర్లు వ్యవహరించాలి, ప్రభుత్వానికి సహకరించాలని కూడా ఎస్పీ మిల్లర్లను కోరారు. ఇక యాదాద్రి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరుగుతున్నాయి. యాదాద్రి గుట్టపైన కార్తీక శోభ సంతరించుకుంది. చాలా మంది భక్తులు వేకోజాము నుంచి అక్కడ కార్తీక దీపారాధన, అఖండ దీపారాధన పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ కొలిగినటువంటి శివకేశవులకు అభిషేక పూజలు చేస్తూ ఉన్నారు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా ఏకాదశి కావడం, స్వామివారి జన్మ నక్షత్రం కావడంతో 1,00,000 పుష్పార్చన పూజలు కూడా నిర్వహించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇక యాదాద్రి జిల్లా మోత్కూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఈరోజు ఉదయాన్నే కాలేజీకి వచ్చినటువంటి టీచర్లు, విద్యార్థులు అక్కడ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, కోడికాలతో పూజలు చేసి ఉండడాన్ని గమనించి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని వాటన్నిటిని కూడా తొలగించడం జరిగింది. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు, ఎవరు కూడా వీటిని నమ్మవద్దని కూడా పోలీసులు సూచించారు. ఇది ఆకతాయిల పనిగా కొట్టిపారేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పులేశ్వర్, అలాగే మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరకంటి చందర్, పుట్టా మధుకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందంటూ విజయోత్సవ సంబరాలు చేసుకోవడానికి కసరత్తు చేస్తుందంటూ కూడా వారు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలను వ్యతిరేకిస్తున్నామంటూ కూడా వారు తెలిపారు. అంతేకాకుండా అమలు కాని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. అలాగే 420 హామీలు కూడా ఏది కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నట్టు కూడా ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా రైతు పండించినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు జరగక రైతులు పడిగాపులు కాస్తున్నారు. అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితి, మౌలిక వసతులు లేకుండా ఫుడ్ పాయిజన్ అవుతూ కూడా విద్యార్థులు మృత్యువాత పడుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. అంతేకాకుండా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసేంత వరకు కూడా ఎలాంటి విజయోత్సవ సంబరాలు చేసుకోవద్దు, పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వ్యతిరేకిస్తున్నామంటూ కూడా వారు తెలిపారు.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఈరోజు ఉదయం తెల్లవారుజాములో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెద్దపల్లి సమీపంలో ఉన్నటువంటి రంగంపల్లి జాతీయ రహదారి పైన నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ముగ్గురు మహిళలపైన కారు దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొక మహిళ తీవ్ర గాయాలు కావడంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా స్థానికుల కథనం ప్రకారం పెద్దపల్లి ఆర్ఆర్ గార్డెన్లో ఫంక్షన్ హాల్లో రోజుగా దినసరి కూలీలుగా పనిచేస్తున్నటువంటి కుక్క భాగ్య, కుక్క లక్ష్మి, అలాగే పద్మ, వీరు ముగ్గురు కూడా పనులు పూర్తి చేసుకొని ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వేగంగా వచ్చినటువంటి కారు గుద్దడంతో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా పద్మనైతే ఆసుపత్రికి తరలించినట్లుగా స్థానికులు తెలుపుతున్నారు. వెంటనే దీనికి సంబంధించినటువంటి కేసు నమోదు చేసుకొని కూడా పోలీసులు అయితే సీసీ కెమెరాల ఆధారంగా కూడా దర్యాప్తు అయితే ప్రారంభించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా రామగుండం జిల్లా పరిషత్ పాఠశాలలో బెస్ట్ రన్నర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పెన్నులు, నోట్బుక్లు, అలాగే స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ హాజరై విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కోలేటి దామోదర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధతోటి చదువుకోవాలి, ప్రత్యేక శ్రద్ధతోటి చదువుకున్నప్పుడే విద్యార్థులు అత్యుత్తమ స్థానాలకు ఎదుర్కొంటారు అంటూ కూడా ఆయన తెలిపారు. అలాగే పాఠశాలలో మౌలిక సదుపాయాలకు మరింత ఆసరగా నిలిచే విధంగా బెస్ట్ రన్నర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం, అలాగే ప్లేట్లు, గ్లాసులు కూడా పంపిణీ చేయడం సంతోషకరమైన విషయం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఉత్తమమైన మార్కులు సంపాదించి సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలంటూ కూడా ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా ముందస్తుగా బాలల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలిపారు. నేను శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే వెల్దండ మండల కేంద్రంలో బీసీ హాస్టల్లో ఫుడ్ సరిగ్గా కొన్ని రోజులుగా సరిగ్గా సక్రమంగా ఉండట్లేదని చెప్పేసి కూడా విద్యార్థులంతా కూడా శ్రీశైలం టు హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి పైన ధర్నా చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా చాలా వాహనాలు కూడా నిలిచిపోయి అక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయింది. గత కొన్ని రోజులుగా మౌలిక వసతులు అసలు బాగలేవు, ఉండట్లేదని చెప్పేసి దాంతోపాటుగా ఉడికి అన్నం పెడుతున్నారని చెప్పేసి, కూరగాయలు సక్రమంగా ఉండట్లేదని చెప్పేసి, అవి తిన్న వెంటనే వామిటింగ్స్ వస్తున్నాయని చెప్పేసి, ఆరోగ్యాలు చెడిపోతున్నాయని చెప్పేసి, మేము ఎట్లా చదువుకోవాలని చెప్పేసి కూడా పిల్లలు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని చెప్పేసి, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పట్టించుకొని మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు చాలాసేపు కూడా రోడ్లు దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి విద్యార్థులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. వాళ్ళకి అందరికీ కూడా పలు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి వెల్దండలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ సభ్యులతో కలిసి పలు అంగన్వాడీ కేంద్రాలతో పాటు రేషన్ షాపులు, హాస్టళ్లను, గురుకుల పాఠశాలలో కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ చాలా వరకు హాస్టళ్లలో ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్తో పాటు మెంబర్లకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఇక్కడ మౌలిక వసతులు సరిగా లేవని చెప్పేసి, ఉడికని అన్నం పెడుతున్నారని చెప్పేసి, వార్డెన్ ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పేసి, ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఫుడ్ కమిషన్ చైర్మన్తో పాటు మెంబర్లకు కూడా విద్యార్థులు ఫిర్యాదు చేశారు. కిటికీలు సక్రమంగా లేకపోవడంతో చలికి ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి, కోతుల బెడద కూడా ఎక్కువ ఉందని చెప్పేసి వెల్దండలో బీసీ హాస్టల్ విద్యార్థులు ఫుడ్ కమిషన్కు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ మా సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఫుడ్ కమిషన్కు ఫిర్యాదు చేయడంతో ఫుడ్ కమిషన్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఉన్న అధికారులతో రివ్యూ నిర్వహించినటువంటి పరిస్థితిగా, ఈ సందర్భంగా ఫుడ్కు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో భాగంగా కలెక్టరేట్కు వచ్చినటువంటి ఫుడ్ కమిషన్కు కలెక్టర్తో పాటు అడిషనల్ కలెక్టర్లు, అధికారులతో కూడా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈ ఫుడ్ కమిషన్కి సంబంధించినటువంటి సమస్యలపైన సమీక్షా సమావేశం నిర్వహించారు. మరొక వార్త చూసినట్టయితే ఈ నెల 8వ తేదీన వెల్దండ మండలం ఎంజీ తండాలో రాజు అనే యువకుడు దారుణ హత్యకు గురైనటువంటి కేసును పోలీసులు సిఐ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో చాకచక్యంగా ఛేదించారు. దానికి సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించారు. అయితే ఎవరైతే మృతుడు ఉన్నాడో, హత్యకు గురయ్యాడో రాజు భార్య హిమబిందు, ఆమె అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణం అని చెప్పేసి చంటి అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని ఎలాగైనా అని రాజును భర్తను తన వదిలించుకొని వాళ్ళు ఫ్రీడమ్గా ఉండేందుకోసమే
చంటి ఫ్రెండ్తో కలిసి ముగ్గురు కలిసి కూడా దారుణంగా అతన్ని హతమార్చినట్టుగా పోలీసులు తెలిపినటువంటి పరిస్థితి. ఈ మొత్తంగా చూసినట్టయితే చాకచక్యంగా ఈ కేసును ఛేదించినటువంటి వెల్దండ పోలీసులను ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అభినందించినటువంటి పరిస్థితి. నేను రవికాంత్, వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. జర్నలిస్టు ఇండ్ల స్థలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. రెండవ విడత ఇండ్ల స్థలాలను రెండవసారి అధికారంలోకి వస్తేనే ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, అంటే ఇప్పటి వరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, గతంలో బీఆర్ఎస్ కేటాయించినటువంటి ఇళ్ల స్థలాల విషయానికి సంబంధించినటువంటి ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జర్నలిస్టులకు సంబంధించినటువంటి స్థలాలను కేటాయించామని, అందుకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీలను కూడా కలెక్టర్కు జత చేసి పంపించిన పరిస్థితి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాటలు వింటూ ఉంటే జర్నలిస్టులను మోసం చేశారని అర్థమవుతా ఉందని చెప్పి పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పారు. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త చూస్తున్నట్టయితే రాయపర్తి మండలంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఓ వృద్ధురాలు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 4,000 పెన్షన్ ఇస్తామన్నారు కదా, ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రశ్నించడంతో ఎమ్మెల్యే షాక్ అయిన పరిస్థితి. 4 రోజుల్లో ఇస్తామని సమాధానం చెప్పి అక్కడి నుంచి దాటవేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 4 రోజుల్లో ఎలా ఇస్తారన్నటువంటి ప్రశ్న అయితే అక్కడి నుంచి ప్రజల నుంచి వ్యక్తమవుతా ఉంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్టయితే వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి నెల్లుట్ల బైపాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్నటువంటి ఓ మహిళను అతివేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు ఆ కారు డ్రైవర్ను అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేస్తూ మృతదేహంతో జాతీయ రహదారిపై ఆ మృతురాలి బంధువులంతా కూడా ఆందోళన తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను చూసినట్టయితే మంగపేట మండలం నర్సాపురం గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. పిచ్చి కుక్కల దాడిలో 4గురికి తీవ్ర గాయాలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్లే కుక్కలు పెరిగిపోయాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా పిచ్చి కుక్కలను నివారణ కోసం చర్యలు చేపట్టాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్టయితే కన్నాయగూడెం మండలం ఐలాపురం గ్రామంలో కులగణనను బహిష్కరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ గిరిజన గ్రామ ప్రజలంతా కూడా ఒకటే కోరుతా ఉన్నారు. మంత్రి సీతక్క నియోజకవర్గం అయినప్పటికీ తమ గ్రామంలో కనీస వసతులు లేవని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కులగణనలు చేపట్టాలంటే తమ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి ముక్త కంఠంగా గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన వార్తలు గమనిస్తే ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పత్తి ధర పతనం అవుతుంది. ఆకస్మిక తనిఖీ చేసినటువంటి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్కు తమ గోడు వెళ్లబోచుకున్నారు రైతులు. అధికారులు వ్యాపారులంతా కుమ్మక్కై తమకు న్యాయమైన ధర దగ్గకుండా అడ్డుకుంటున్నారని చెప్పడంతో కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి అధికారులను గట్టిగా మందలించారు. తప్పు చేస్తే అక్రమాలకు పాల్పడితే ఉద్యోగాలు పోతాయి, జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత రైతులందరూ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కేవలం 5,500 నుంచి 6,100, 6,200కు మాత్రమే పత్తి కొనుగోలు చేస్తున్నారని లబోది ఇవ్వమన్నారు. నాణ్యత ఉన్నప్పటికీ, తేమ శాతం సరిగానే ఉన్నప్పటికీ కూడా కనీసం తేమ శాతం కూడా చూడకుండా తమకు తక్కువ రేటు కట్టిస్తున్నారని పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అటుగా వెళ్తున్నటువంటి కలెక్టర్ వాహనం ముందు కూర్చునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన చిరునవ్వుతో వెళ్ళి నేను మీ సమస్యను పరిష్కరిస్తారని లేపి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పత్తి మార్కెట్లో రోజు రోజుకు పతనమవుతున్న ధరలు ఇవాళ కూడా అత్యంత దారుణంగా పడిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడ మండలం తూర్బాక దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మారేడుబాకకు చెందినటువంటి 50 ఏళ్ల తెల్లం అర్జున్ అనే వ్యక్తి మృతి చెందాడు. వెనక నుంచి వేగంగా వస్తున్నటువంటి లారీ ఢీకొట్టడంతో అతను అక్కడికడే మృతి చెందాడు. భద్రాచలం ఏజెన్సీలో అధిక లోడుతో వస్తున్నటువంటి ఇసుక లారీల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెల్లం అర్జున్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచి వస్తున్నటువంటి ఇసుక లారీల వేగం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాటిని నియంత్రించాలని కూడా అర్జున్ కుటుంబం డిమాండ్ చేస్తుంది. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ప్రభుత్వం చేస్తున్న హడావిడిలో పాటు అధికారులకు ఉన్నటువంటి అవగాహన లేని వల్ల తాము నష్టపోతున్నామంటూ భద్రాచలం జగదీష్ కాలనీకి చెందినటువంటి 19వ వార్డు ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. తాము కూడా తెలంగాణ బిడ్డలమేనని మాకు కూడా సమగ్ర కులగణన చేయాలని డిమాండ్ చేశారు. జగదీష్ కాలనీ 19వ వార్డు తెలంగాణలో అంతర్భాగమని అధికారులు తేల్చినప్పటికీ కూడా అది ఆంధ్రాలో ఉంది, మేము సర్వే చేయమంటూ అధికారులు మొండికేశారని
అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. వారికి అండగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పట్టణ నాయకుడు సునీల్ అండగా నిలిచారు. అది తెలంగాణలో అంతర్భాగమని, ఇప్పటివరకు అన్ని రకాల ప్రభుత్వ పథకాలు వస్తున్నాయని, సమగ్ర కుల సర్వే కూడా నిర్వహించి వారికి న్యాయం చేయాలని కూడా అందరూ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం 9వ మైల్ తండాలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం 2 పూరిలను దగ్ధమయ్యాయి. అయ్యప్ప స్వామి భక్తుడు అయ్యప్ప మాలాధారుడు గణేష్ ఇంట్లో జరిగినటువంటి ప్రమాదం వల్ల ఆయన ఇంట్లో ఆ పక్కింట్లో 2 గడ్డిళ్ళు పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు ₹1,00,000 నగదు కాలిపోయినట్టుగా బాధితులు చెప్తున్నారు. వారు దాంతోపాటే ఇంట్లో కాలిపోయినటువంటి వస్తువులు, ఇతర గృహోపకరణాలు అన్నీ కలిపి దాదాపు ₹2,50,000 దాకా నష్టం జరిగిందని లబోదివ్వమంటున్నారు. దీనికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ఒక వాదన వినిపిస్తుంది. దాంతోపాటు ఇంట్లో చేసినటువంటి దీపారాధన వల్ల కూడా మంట చెలరేగి ఉండేటువంటి ప్రమాదం ఉందని కూడా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా 2 పూరీలు దగ్ధమయ్యి 2 లక్షలకు పైన ఆస్తి నష్టం జరగడంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లాలో సైకో కిల్లర్గా మారి పలువురిని హత్య చేసిన, పలు దొంగతనాలకు బాధ్యుడైనటువంటి దొంగ హంతకుడు సైకో కిల్లర్ వట్టెం నర్సింహులు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాల్ని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఈరోజు వెల్లడించారు. ఆ కిల్లర్ నర్సింహులు పలు హత్యలకు పాల్పడ్డాడు. చిన్నశంకరంపేట మండలంలో ఈ మధ్య వరుసగా హత్యలు జరిగాయి. ఆ హత్యలకు ప్రధాన కారకుడు ఇతనే. అతన్ని అన్నతో కలిసి దొంగతనాలు కూడా చేశాడు. రైళ్లలోకి వెళ్ళి రైళ్లలో కూడా రైలు ప్రయాణికులపై దాడి చేసి దొంగతనాలు కూడా చేసినట్టుగా ఎస్పీ వెల్లడించారు. ఇంకా అనేక కేసులకు వీళ్లకు సంబంధం ఉందని, వాటిని కూడా పరిశోధించి బయటపెడతామని చెప్పారు. ముఖ్యంగా సైకో కిల్లర్ని అరెస్ట్ చేయడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తం అవుతుంది. ఇక నర్సాపూర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. అక్కడ రాయరావు చెరువులో ఆమె చేప పిల్లల్ని వదిలి మన మత్స్యకారులకు అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మత్స్యకారులు వీటిని బాగా పెంచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆమె ఈ సందర్భంగా కోరారు. ఇంకా రామాయంపేటలో ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ రాస్తా రోకో ర్యాలీ జరిగింది. ముఖ్యంగా బాసర ఐఐటీలో ఒక విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించి అందుకు పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యలు, పట్టింపు లేని వ్యవహారం పాలన కారణంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా ఆరోపించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని ఈ సందర్భంగా వాళ్ళు దగ్ధం చేశారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట కలెక్టరేట్లో ఈరోజు ఎంపీ రఘునందన్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. అందులో ప్రధానంగా సూర్యాపేట నుంచి సిరిసిల్ల వెళ్లే జాతీయ రహదారికి సంబంధించిన భూసేకరణపై పలు గ్రామాలకు సంబంధించిన ప్రజలతో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ముఖ్యంగా సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు వెళ్లేటువంటి రహదారిని పూర్తి స్థాయిలో త్వరగా నిర్మించేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని చెప్పి 4 లైన్ రోడ్డుగా మార్చాలని చెప్పి ఆయన జాతీయ రహదారి హైవే అథారిటీకి సంబంధించిన అధికారులకు సూచించడం జరిగింది. ఇదే విధంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో ఈరోజు టీఎన్జిఓ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. చిగిచెర్ల గ్రామంలో అధికారులపై గ్రామస్తులు దాడి చేసి కొట్టడాన్ని వాళ్ళు నిరసించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా మోజర్ల స్టేజ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పరామర్శించారు. కొత్తకోట మండలం బూత్కూర్ గ్రామానికి చెందిన కొంతమంది కూలీలు పత్తి తీయడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మాజీ ఎమ్మెల్యే ఆల పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైనటువంటి వారిని మహబూబ్ నగర్ ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లతో కూడా మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వనపర్తి జిల్లా పెదమందడి మండలం మోజర్ల స్టేజ్ వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తి తీసేందుకు 30 మంది కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం టైరు పగలడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న కూలీలు చెల్లాచెదురుగా పడిపోయారు. 5 మందికి తీవ్ర గాయాలు కాగా మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాహనం బోల్తా పడినటువంటి సమయంలో వెనుక నుండి ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ విఏఓ ఐకేపీ ఉద్యోగులు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమకు కనీస వేతనము 20,000 రూపాయలు చెల్లించాలని, అలాగే 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అలాగే మహిళా సంఘాల ద్వారా తమకు ప్రతి నెల 3,000 రూపాయల ఇన్సెంటివ్స్ చెల్లించాలని, అలాగే తమకు సీసీలాగా ప్రమోషన్ కల్పించాలని, తమ సమస్యలను పరిష్కరించాలని గత 6 నెలలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ ప్రభుత్వము నిర్లక్ష్యంగా వహిస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి విఈఓల సమస్యలను పరిష్కరించాలని సందర్భంగా ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో పెద్ద పులి సంచారం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. పెంబి అటవీ ప్రాంతంలో, అలాగే సారంగపూర్, కుంటాల, దిలావర్పూర్, నర్సాపూర్ మండలాల పరిధిలోని అటవీ ప్రాంత పరిధిలో ఉన్న గ్రామస్తులకు ఈ పులి సంచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 2 రోజుల క్రితం మహబూబ్ ఘాట్ వద్ద పులి రోడ్డు దాటుతూ కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే ఈరోజు పెంబి ప్రాంతంలో కనిపించడం కాకుండా ఒక రైతుకు సంబంధించిన ఎద్దుపై దాడి చేసి చంపేసింది. దీంతో అటవీ ప్రాంత పరిసర గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే అటవీ శాఖ మాత్రం అప్రమత్తమై అటవీ ప్రాంత పరిధిలో ఉన్న గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని చాటింపు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో చాటింపు చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవులకు వెళ్ళే సమయంలో ఒంటరిగా వెళ్ళరాదని, అలాగే ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల తర్వాత ఒంటరిగా బయటకు వెళ్ళే ప్రయత్నం చేయొద్దని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బాసర త్రిబుల్ నిన్న స్వాతిప్రియ అనే PUC 2 సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం పట్ల విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు త్రిబుల్ ప్రధాన గేటు వద్ద ధర్నా చేపట్టారు. దీంతో ఈ సందర్భంగా ఇటు పోలీసులకు, త్రిబుల్ సెక్యూరిటీ గార్డులకు, బీఆర్ఎస్ విద్యార్థి సంఘాలకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగ సంఘ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ విద్యార్థి సంఘం సంబంధించిన నాయకులు మాట్లాడుతూ త్రిబుల్ జరుగుతున్న ఘోరాలపై విచారణ చేపట్టాలని సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే ఆత్మహత్యల కారణాలు తెలుసుకుని విద్యార్థులు భవిష్యత్తులో ఆత్మహత్యలు చేసుకోకుండా యాజమాన్యం చర్యలు చేపట్టాలని, అలాగే త్రిబుల్ జరుగుతున్న ఘోరాలపై విచారణ జరగాలని ఈ సందర్భంగా డిమాండ్